శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 15 జూన్ 2026 నుండి 16 జూన్ 2026 వరకు సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే స్వరాశిలో, అంటే మిథున రాశి జాతకులకు మిథున రాశిలోనే సంచారం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క సంచారం. కనుక ఇది ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశి జాతకులకు ఇది జన్మస్థానం అవుతుంది. జన్మస్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ఈ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ను మనము దృష్టిలో పెట్టుకొని ఫలితాలపై మనస్సు నిలపాలి. ఒకటి, గోచార స్థానము జన్మస్థానం ప్రతికూలము అయితే సూర్యుడి యొక్క సంచారం గురించి మనము ఫలితాలను చూస్తున్నాము. కనుక ఏ రాశిలో సంచరిస్తున్నాడు? బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. కనుక రవి బుధులకు ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటి విషయం కూడాను మనకు ఈ ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అది చూసినట్టయితే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు సూర్యుడు. కాబట్టి కొంతవరకు మనకు కలిసి వచ్చేటువంటి అంశం. మరి జన్మస్థానము మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, జన్మస్థానం మూలకంగా మనకు పని భారం పెరుగుతుంది, అనవసరమైనటువంటి ప్రెషర్, వర్క్ లోడ్ మూలకంగా సమయంలో మనము వర్క్ పూర్తి చేయకపోవడం మూలకంగా అధికారులతో కానివ్వండి, యాజమాన్యంతో కానివ్వండి, కొంత ప్రెషర్ మన పైన ఉండే అవకాశాలు బాగా ఉంటాయి. తద్వారా కొన్నిసార్లు మనకు విసుగు, అహంకారం ఇలాంటివి కలిగేటువంటి అవకాశం కూడా ఉంది.
తద్వారా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం కూడాను ఒక పక్కన ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయం లోపల జన్మస్థానంలో సూర్యుడి సంచారం మూలకంగా మీరు ఆత్మవిశ్వాసము, కొంత విచక్షణ జ్ఞానము, అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం పైన మీరు మనస్సు నిలపాలి. ప్రతీది కూడాను బ్లైండ్గా మీరు చేయకుండా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ లోపల ఫలితాలు చాలా సంతృప్తిగా ఉంటాయి. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు భారం పెరుగుతుంది. అంటే అదనపు బాధ్యతలు మీకు ఆ సంస్థ వాళ్ళు మీకు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు కొంత సంయమనంతో, ఓపికతో మీరు వాళ్ళు చెప్పింది వినడము, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా సమయంలో పూర్తి చేయడానికై మీరు ప్రయత్నాలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. మీ పైన కూడాను వాళ్లకు ఒక సదభిప్రాయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇకపోతే పై అధికారుల యొక్క దృష్టిలో మీరు ఎలా ఉండాలి అనేటువంటి విషయం పైన కూడాను మీరు మనస్సు నిలపాలి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. జన్మస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వ్యాపారస్తులకు ముఖ్యంగా బ్లైండ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక అలాంటి పొజిషన్ రాకుండా మీరు కొంత ఆచితూచి వ్యవహారం చేసినట్టయితే లాభాలు కలిసి వస్తాయి. ఇకపోతే వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించేటువంటి సమయం లోపల కొంత ఆలోచన మట్టుకు చాలా అవసరము. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. ఇక కుటుంబంలో మీ అభిప్రాయానికి, మీరు చేస్తున్నటువంటి పనులకు, మీరు మాట్లాడేటువంటి తీరుకు కొంత భేదము, అభిప్రాయము కలిగేటువంటి అవకాశం కూడాను ఉంది. కనుక మీ మాటను కుటుంబ సభ్యులపైన బలవంతంగా ఉంచకుండా వాళ్ళ యొక్క మనోగతాన్ని కూడాను మీరు స్వీకరించి తదనుగుణంగా మీరు పనులు చేసుకుంటూ వెళ్ళినట్టయితే కొంతవరకు కలిసి వస్తుంది. ఇకపోతే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో ఓపికతో ఉండడం చాలా అవసరము. విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఏకాగ్రతతో వాళ్ళు చదివినట్టయితే సత్ఫలితాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పనుల లోపల, రాజకీయ పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి, అయితే కొంత అలసట కూడాను ప్రయాణాల మూలకంగా కలిగేటువంటి అవకాశము ఉంది. మిత్రులతో మీకు కొన్ని పనులు నెరవేరుతాయి. కాబట్టి మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. అయితే వాళ్ళను కూడాను బ్లైండ్గా నమ్మకుండా మీ యొక్క సమస్యలను వాళ్లకు చెప్పడం మూలకంగా వాళ్ళ సలహాలను కొంతవరకు తీసుకొని మీరు వాటిని అమలు చేసినట్టయితే సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినంత మట్టుకు వ్యాపారస్తులు కొత్త పనులను వాయిదా వేసుకోవడము మంచిది. ఈ సమయం లోపల సూర్యుడి యొక్క అనుకూలత లేదు కనుక మీరు యాక్టివ్గా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. నిర్లక్ష్యం వహించకుండా, ఓవర్లుక్ టెండెన్సీ మనసులోకి రాకుండా మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే గురువు మీకు 2వ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి గురు భగవానుడి యొక్క అనుకూలత ఒక పక్కన ఉంది. అయితే ఈ సమయంలో, ఈ నెల లోపల సూర్యుడి యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి మీ వైపు నుంచి కొంత శ్రమ, ప్రయత్నము చాలా అవసరము. అది చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో, అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు,
జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు? బలవంతంగా ఉన్నాడా? బలహీనంగా ఉన్నాడా? మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా? శత్రుక్షేత్రంలో ఉన్నాడా? శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు? ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది గనక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.